రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడిగా ఉండే అర్హత జగన్కు లేదని మంత్రి దేవినేని ఉమా విమర్శించారు. పట్టిసీమ గురించి మాట్లాడలేని జగన్ హైకోర్టులో కేసులు వేసి రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారన్నారు. జగన్కు వ్యవసాయం గురించి తెలియదని, ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నాడని ఎద్దేవా చేశారు. ఎందుకు మాట్లాడలేకపోతున్నావు పట్టిసీమ గురించి? ఇవాళ దగ్గర 3 సంవత్సరాల్లో 160 టీఎంసీలు గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్లో బ్రహ్మాండంగా పంటలు పండితే హైకోర్టులో కేసులు వేపిస్తావా? హైకోర్టులో జగన్మోహన్ రెడ్డి కేసులు వేపించా అంటే ఇంతకన్నా దుర్మార్గం ఉంది. కనీసం పట్టిసీమ చూడవు, పురుషోత్తపట్నం చూడవు, పోలవరం తెలీదు. అదేవిధంగా తోటపల్లి ఇవాళ మేము ఆ ప్రాజెక్ట్ని సంవత్సరం తిరగకుండా పూర్తి చేశాం. సర్దార్ గౌతులచ్చన గారి పేరు పెట్టాం. బ్రహ్మాండంగా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో తోటపల్లి నీళ్లు బ్రహ్మాండంగా ఖరీఫ్ పంటలు వేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు చెప్పి, అసత్యాలు చెప్పి ప్రజలను నమ్మించాలనే ప్రయత్నం చేయి మాకు.